అందరికీ నమస్కారం। ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో భాగంగా ప్రముఖ కవి అయినటువంటి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి కవి పరిచయాన్ని లేదా ముఖ్యాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ దాశరథి కృష్ణమాచార్యులు గారు తెలుగు సాహిత్యంలో లేదా తెలంగాణ సాహిత్యంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది। ఈయనకు సంబంధించి అనేక ప్రశ్నలు అనేక పోటీ పరీక్షల్లో కూడా రావడం జరిగింది। అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఓకే రండి। ఈ దాశరథి కృష్ణమాచార్యుల యొక్క పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు। ఈయన యొక్క జననం జూలై 22, 1925 నాడు మరియు ఈయన యొక్క మరణం 1987 నవంబర్ 5। తర్వాత ఇతని యొక్క జన్మస్థలం చిన్నగూడూరు గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు గారు। ఆయనకు సంబంధించి ఒక ముఖ్యమైన సోదరుడు ఉన్నారు, ఆయన పేరే దాశరథి రంగాచార్యులు। దాశరథి రంగాచార్యుల్ని మనం ప్రత్యేకంగా మోదుగ పూలు వంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా మనం చిల్లర దేవుళ్ళు కానీ మోదుగు పూలు కానీ ఇవన్నీ కూడా దాశరథి రంగాచార్యుల ప్రముఖ రచనలుగా మనం చెప్పుకోవచ్చు। ఈయనను దాశరథి కృష్ణమాచార్యులని పద్య దాశరథిగా, దాశరథి రంగాచార్యులని గద్య దాశరథిగా మనం పిలుస్తూ ఉంటాం। తర్వాత దాశరథి కృష్ణమాచార్యుల యొక్క బిరుదు ప్రజాకవి అని, కళాప్రపూర్ణ అనే బిరుదు ఆంధ్ర యూనివర్సిటీ ఈయనకు గౌరవ సూచకంగా ఇవ్వడం జరిగింది। అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి కొన్ని రచనలను ఇక్కడ మనం చూసినట్లయితే అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం ఇలాంటి ఎన్నో రచనలు దాశరథి కృష్ణమాచార్యుల కలం నుండి జాలువారడం జరిగింది। తర్వాత ఈయనకు వచ్చినటువంటి అవార్డులు ఒకసారి మనం గమనించినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీళ్ళు గౌరవ డాక్టరేట్లు మనకు ఎస్వి యూనివర్సిటీ వారు దాశరథి కృష్ణమాచార్యులకు అందించడం జరిగింది। అదేవిధంగా ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరియు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది అన్నట్టు। తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు అనగానే మనకు ఒక ప్రముఖ నినాదం గుర్తొస్తూ ఉంటుంది, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే గొప్ప నినాదం దాశరథి కృష్ణమాచార్యులు గారిది। ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక ట్యాగ్ లైన్గా నిలబడిపోయిన ఒక గొప్ప నినాదం। తర్వాత ఈయనకు సంబంధించి మరికొన్ని ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసినట్లయితే పీడిత ప్రజల వానికి తన కవిత్వాన్ని మైక్గా అమర్చిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు। ఇతను పద్య కవిగా, ఇతని తమ్ముడైనటువంటి దాశరథి రంగాచార్యులు గద్య కవిగా ప్రసిద్ధి పొంది ఉన్నారు। అదేవిధంగా నిజాం పరిపాలనా కాలంలో నిజాం యొక్క నిరంకుశ శక్తులపై ఎన్నో సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేయడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యులు। ఎన్నో గజల్స్ కూడా ఈయన రాయడం జరిగింది, అనువదించడం కూడా జరిగింది। ఎన్నో సినీ గీతాలను కూడా రాసి మెప్పు పొందడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1987 వరకు, అంటే తన చివరి కాలం వరకు కూడా ఉండడం జరిగింది। ఇవి దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి కొంత సంక్షిప్త సమాచారం మేము అందించే ప్రయత్నం చేశాము। దాంతోపాటు ఈ దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి 2 ప్రశ్నలు మేము ఇక్కడ ఇస్తున్నాం, వాటికి సమాధానాలు మీకు తెలిస్తే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి। మొదటి ప్రశ్న, దాశరథి గారి బిరుదు ఏమిటి? రెండవ ప్రశ్న, దాశరథి గారి ప్రముఖ నినాదం ఏమిటి లేదా దాశరథి గారి యొక్క ప్రముఖ రచనలు ఏమిటి? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు। ఒకవేళ ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మిగతా ప్రిపరేషన్లో ఉన్న యాస్పిరెంట్స్కి కానీ మిగతా స్టూడెంట్స్కి కానీ చేరవేసే ప్రయత్నం చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుందని ఆశిద్దాం। అదేవిధంగా మీకు ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి, తెలంగాణ సాహిత్యానికి సంబంధించి లేదా ఇంకేమైనా తెలుగు వ్యాకరణానికి సంబంధించిన అంశాలు వీడియో రూపంలో అవసరమైతే మాకు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి, మీకు తర్వాతి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాం। అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనము ఉండాలి। ఇట్లు మీ RRR టీచర్స్, ధన్యవాదాలు, జై హింద్।